ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ జరిగితే, ఒక కార్పొరేషన్కి ఎలక్షన్ జరిగితే ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ రాని చోట్ల హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు మనకు క్యాంపు రాజకీయాలు అప్పుడే మొదలయ్యాయి. మనం జిల్లాల వారీగా వస్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్పొరేషన్లో మనకి 60 డివిజన్లు ఉంటాయి. ఆ 60 డివిజన్లలో కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజారిటీ సాధించలేకపోయింది. 29 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. 60 అంటే 31 స్థానాలు వస్తే అంటే మ్యాజిక్ ఫిగర్కు ఒక స్థానం ఎక్కువగా ఉండేది. కానీ 29కే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇంకొక 2 స్థానాలు వాళ్లకు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్కు సంబంధించినటువంటి గెలిచిన కార్పొరేటర్లంతా ప్రస్తుతం శిబిరంలో ఉన్నారు. ఇక్కడ మనకి ఇండిపెండెంట్లు ప్లస్ ఎంఐఎంకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు కనుక ఒకవేళ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి కనుక మద్దతు ఇస్తే ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ అనేది మనకు కాంగ్రెస్ కైవసం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా శిబిరాలకు తరలి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 3 వేరు ప్రాంతాలకు వాళ్ళని తరలించినట్టుగా మనకు తెలుస్తుంది గెలిచినటువంటి వాళ్ళందరినీ. వీళ్ళతో పాటు ఇండిపెండెంట్లు అంటే వివిధ వార్డుల నుంచి మనకు ఇండిపెండెంట్లు ఇప్పుడు 2వ వార్డు కానీ, అలాగే 7వ వార్డు కానీ, 45వ వార్డు కానీ, అలాగే 35వ వార్డు కానీ ఇవన్నీ కూడా రెబల్స్ అంటే పార్టీలో టికెట్ దక్కని వాళ్ళు రెబల్స్ గెలుచుకున్నారు. దీనిలో 4 మనకు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, అలాగే తిరుగుబాటు అభ్యర్థులుగా స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మద్దతు ఇచ్చినా కానీ కాంగ్రెస్కు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంటుంది. సో మహబూబ్ నగర్లో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అటు మేయర్ పదవి కోసం కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బీసీ మహిళగా గెలిచినటువంటి అభ్యర్థులు మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలన్నిటి మహబూబ్ నగర్లో నెలకొన్నాయి. ఇక నారాయణపేట జిల్లాకు వద్దాం. నారాయణపేటలోనే ఉత్కంఠభరితమైనటువంటి పోటీ అనేది నడుస్తుంది. నారాయణపేట మున్సిపాలిటీ 24 వార్డ్స్. ఈ 24 వార్డ్స్లో బీజేపీ 11 స్థానాలను గెలుచుకుంది. అంటే భాజపా అభ్యర్థులు 11 వార్డులను గెలుచుకున్నారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13, ఇంకొక 2 స్థానాలు కావాలి. ఈ 2 స్థానాలకు కావాల్సినటువంటి మెజారిటీ కోసం ఇప్పటికే ఈ జయశ్రీ 10వ వార్డు నుంచి గెలిచినటువంటి జయశ్రీ ఆమె స్వతంత్ర అభ్యర్థి. ఈ స్వతంత్ర అభ్యర్థి ఉదయం రామచంద్రరావు సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. దీంతో అక్కడ నారాయణపేటలో బీజేపీ బలం 12కు చేరింది. ఈ 12తో పాటు ఇంకొక ఓటు చైర్మన్ పదవి కోసం బీజేపీకి అవసరం ఉంటుంది. దీనికోసం ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఇక్కడ కనుక ఓటు వేస్తే అక్కడ బీజేపీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఈ మేరకు డీకే అరుణ అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఆమె నమోదు చేసుకొని రేపు కనుక ఓటు బీజేపీకి వేస్తే స్పష్టమైనటువంటి మెజారిటీతో బీజేపీ చైర్మన్ పదవిని దక్కించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ ఇటు కాంగ్రెస్ కూడా వీలైనంత వరకు చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్కు మనకి 7 స్థానాలు వచ్చాయి, ఎంఐఎంకు 2 స్థానాలు వచ్చాయి, ఏఐబిఎఫ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి ఒక అభ్యర్థి అక్కడ ఉన్నాడు. దీంతోపాటు 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, ఏఐబిఎఫ్ వీళ్ళందరి మద్దతు తీసుకొని ఇటు బీఆర్ఎస్ మద్దతు కూడా ఒకవేళ కనుక బీఆర్ఎస్ సభ్యులు ఉన్నటువంటి 2 మద్దతు కనుక తీసుకుంటే 2 బీజేపీ ప్లస్ కాంగ్రెస్ బలాలు సమానం అవుతాయి. ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోడి చేసుకున్నా కానీ సమానం అవుతాయి. వీలైనంత వరకు రాజకీయాలు ఏదైనా చేసి అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆధిక్యం మాత్రం స్పష్టంగా బీజేపీకే మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా దాంట్లో కనుక చూస్తే మనకు భూత్పూర్లో స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్కు ఉంది. దేవరకద్రలో మన కాంగ్రెస్కు స్పష్టమైనటువంటి మెజార్టీ లేదు, 6 స్థానాలనే. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో అక్కడ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే అంటే దానికి సంబంధించి మార్గం దాదాపుగా సుగమమైనట్టుగానే మనకు తెలుస్తుంది. ఇక
ముఖ్యంగా ఈ హంగ్ ఏర్పడినటువంటి జిల్లాలు కనుక మనం చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల మున్సిపాలిటీ మొత్తం 37 వార్డులకు 16 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ అక్కడ గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ కాంగ్రెస్ ఇక్కడ మనకు స్పష్టమైనటువంటి మెజారిటీ రావాలంటే ఇంకొక 3 సభ్యుల మద్దతు అక్కడ అవసరం ఉంది. ఒక ఇండిపెండెంట్, 2 ఎంఐఎం సభ్యులకు సంబంధించి మద్దతు పలకాల్సి ఉంది. అయితే వీళ్ళంతా కలిసి అంటే కాంగ్రెస్ సభ్యులు మద్దతు ఎవరైతే కాంగ్రెస్కు తెలపాలనుకుంటున్నారో వీళ్ళందరూ కలిసి ఇప్పటికే క్యాంపులకు చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మేయర్ ఎన్నికల సందర్భంగా వాళ్ళంతా అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇది గద్వాలకు సంబంధించి. అటు మనకి అలంపూర్లో కాంగ్రెస్కు 5, బీఆర్ఎస్కు 5 వచ్చాయి. సో అక్కడ ఎక్స్-అఫీషియోగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అక్కడ ఎమ్మెల్యే విజయుడు బారాస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చెల్ల వెంకటరామరెడ్డి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఎక్స్-అఫీషియో ఓట్ల ద్వారా అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్ఎస్ అనేది పావులు కదుపుతోంది. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్పష్టమైనటువంటి మెజార్టీతో వడ్డేపల్లిని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక అమరచింతలో డిఫరెంట్ పరిస్థితి ఉంది. అమరచింతలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చెరి 3 స్థానాలు వచ్చాయి. అయితే అక్కడ అధికార పార్టీని కాకుండా చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ప్లస్ బీజేపీకి సంబంధించిన సభ్యులు ఇప్పటికే వేరువేరుగా అంటే కలిసి కాకపోయినా వేరువేరుగా క్యాంపులకు తరలినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కనుక ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటే చెరి 3 అవుతాయి. మొత్తం 10 స్థానాలు, ఒక స్థానం ఎక్కువగానే ఉంటుంది. ఒకరికి చైర్మన్ పదవి అంటే బీజేపీకి సంబంధించి 8వ వార్డు అభ్యర్థి రాజు చైర్మన్గా, బీఆర్ఎస్ వాళ్ళకి వైస్ చైర్మన్గా ఇవ్వడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అంటే ఎవరిని ఎన్నిక చేయాలనేది ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళ నిర్ణయం మీదనే మనకు ఆధారపడి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 చోట్ల హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ ఏర్పడిన చోట కార్పొరేషన్ సహా 5 చోట్ల హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలన్నిటి మహబూబ్నగర్లో ఊపందుకున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో క్యాంపు రాజకీయాల మీద తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.